సో మోహన్ బాబు గారి గురించి ఏం చెప్తారు మీరు? అమ్మా అతను చాలా లెజెండ్ యాక్టర్. అంటే ఇంకా మనం ఆయన సినిమాలు కూడా చాలా చిన్నప్పటి ఎవడైనా నుంచి తిట్టారా? తిట్టలేదండి. అలా ఏమనలే. కాకపోతే అన్ని కొంచెం గుడ్ వర్డ్స్ చెప్తుంటాడు. నేను ఆ సినిమా చేసినప్పుడు వాళ్ళతో ట్రావెల్ అయినప్పుడు నైస్ జర్నీ. బికాజ్ మోహన్ బాబు గారు అంటేనే ఇండస్ట్రీలో ఎలా అంటే ఒక టాక్, అమ్మో ఆయన ఆర్టిస్టులను కొడతారు, తిడతారు, పంచువాలిటీ, డిసిప్లిన్ ఆయన మెయిన్ ప్రయారిటీ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. కోర్స్ అది చాలా మంచి విషయం. 7 o'clock కల్లా సెట్లో ఉండాలి ఆర్టిస్ట్ అని కోరుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే వాళ్ళే ప్రొడ్యూసర్స్ కూడా కాబట్టి. అండ్ డిసిప్లిన్ అనేది మ్యాండేట్. కాకపోతే ఏంటంటే కొంచెం ఎక్కువ తక్కువ చేసినా కానీ తిట్టడాలు కొట్టడాలు చేస్తూ ఉంటారు అంటే అంటారు కదా. ఇప్పుడు వాళ్ళ మంచితనం అనేది వాళ్ళ దగ్గర వాళ్ళు జర్నీ చేసిన వాళ్ళు ఎవరు ఇప్పుడు మీరు అడిగిన ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఉండదు. ఎందుకంటే మీరు అడిగింది వేరు, అక్కడ జరిగింది వేరు. ఓ అంత క్లోజ్గా ఉంటారు కాబట్టి. ఓకే. అండ్ విష్ణు గారు ఎలా ఉండేవాళ్ళు? అసలు ఇప్పటికీ నాకు మామూలు కలుస్తుంటాడు, మాట్లాడుతుంటాడు. అంటే వాళ్ళ అది మనకు అదృష్టం ఏంటంటే ప్రతి ఒక్కరు అవును, మీ ఇద్దరిని మొన్న రీసెంట్ వీడియోలో కూడా చూసాను నేను. సంపు అంటే మన ఇంటి మనిషిలాగా మాట్లాడతారు. ఎవరు కలిసినా, ఎవరిని నేను కలిసినా ఆ అదృష్టం నాకే దక్కింది అనుకుంటా. ఓకే. అండ్ మనోజ్ గారితో చాలా దగ్గరలో ఉండి వర్క్ చేశారు. మనోజ్ గారు బాగా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళ? ఓకే. బేసిక్గా ఎందుకు అడుగుతున్నాను అంటే జనరల్గా మోహన్ బాబు గారి ఫ్యామిలీ అనేసరికి బయట ఇండస్ట్రీలో ఒక టాక్ నడుస్తూ ఉంటది ఎప్పుడు కూడా, అమ్మో వీళ్ళు చాలా సీరియస్ గా ఉంటారు అని అనేది ఉంటది. కానీ అక్కడికి వెళ్తే అమ్మాయ అన్నట్టుంటది. సరే. సో సంపు గారు బాగుందండి. లైక్ అంటే ఇండస్ట్రీలో చాలా మందితో ఇప్పటి వరకు వర్క్ చేసి ఉన్నారు, చాలా మందితో మీకు మంచి అసోసియేషన్ ఉండి ఉంటుంది. సో అయితే వీళ్ళలో ఇండస్ట్రీలో చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ కొంతమంది గురించి నేను మిమ్మల్ని అడుగుతాను. వాళ్ళతో మీకు జరిగిన ఒక మంచి సిచ్యువేషన్ గురించి మీరు మాకు చెప్పాలి. ఇది ఒక టైప్ ఆఫ్ ర్యాపిడ్ ఫైర్ అనుకోండి. అబ్బో సరే, చిరంజీవి గారు చాలా ఇన్స్పిరేషన్ అండి ప్రతి విషయంలో. సినిమా విషయానికి వచ్చిన, వ్యక్తిగత లైఫ్కి వచ్చిన చాలా తన ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఎంతో మంది సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. గ్రేట్ పర్సన్. అండ్ పవన్ కళ్యాణ్ గారు మీ ఫేవరెట్ హీరో, మన ఫేవరెట్ హీరో. సమాజం పట్ల బాధ్యత, సమాజం గురించి ఆలోచన, వేసే ప్రతి అడుగు అంటే ఎలా యూత్ ఎలా బాగుండాలి, యూత్కి ఏం కావాలి అనేటువంటి ఒక గొప్ప వ్యక్తి. సరే, మనకి చాలా ఇష్టమైన హీరోని చూసి చిన్నప్పటి నుంచి ఈ హీరోని చూడడం వల్ల, ఈ హీరో సినిమాలు చూస్తూ పెరగడం వల్ల మేము ఇండస్ట్రీకి వచ్చాము అని చెప్పేసి చాలా మంది హీరోలు చెప్తారు. అలా మీరు ఎవరిని చూసి వచ్చారు? నేను అంటే చిన్నప్పటి నుంచి యాక్టింగ్ ఇష్టం, కాకపోతే ఒక్కరికి చెప్పలేను ఇతను చూసి వచ్చాను అనుకోవడానికంటే ఉపేంద్ర గారు. ఏ ఏ అదే ఏ అంటే ఈ సినిమాలు చూడకముందు నాటకాలు చూసేవాళ్ళు. నాటకాలు చూసినప్పుడు ఒక చిన్న ఆ నాటకాలలో నాటకాలు వేయాలి అలా చిన్న ఆలోచన. యాక్టర్ గా అంటే ఉపేంద్ర గారి సినిమా చూసినప్పుడు బాగా అదైపోయింది అనమాట. సూపర్ యాక్టర్ కదా. కలిసారు ఉపేంద్ర గారిని? చాలా సార్లు కలిసా. మొన్న యుఐ ప్రెస్ మీట్ వచ్చినప్పుడు కలిసా. చెప్పారా సార్ మీరే? చాలా సార్లు కలుస్తుంటాం, కలిసి ఫోన్ లో కూడా మాట్లాడతాడు. అంత చెప్ప ఏమంటారు ఉపేంద్ర గారు అంటే సినిమాల గురించి ఏం చేస్తాం, మన సినిమా ఏంటి, మన యుఐ రిలీజ్ అయింది, అది ఎలా ఉంది, ఏంటి మాట్లాడుకుంటా. ఎప్పుడన్నా గురుగారు మీతో చేయాలి అన్నగారు అని చెప్తుంట, తప్పకుండా చేద్దాం సంపూర్ణ అంటే. బట్ మీరు మీ ఖ్యాతి తెలుగు ఇండస్ట్రీలో కాకుండా తమిళ ఇండస్ట్రీకి కూడా పాకింది. యోగి బాబు గారు మీరు కలిపి ఒక మంచి మూవీ కూడా చేస్తున్నారు కదా. సో యోగి బాబు గారు లాంటి చాలా పెద్ద కమెడియన్ అతను. అసలు అతని కామెడీ టైమింగ్ అయితే సూపర్. అలాంటి పర్సన్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది మీకు? చాలా హ్యాపీ. అంటే తను ఫుల్ బిజీ యాక్టర్. అక్కడ మనం చేసినప్పుడు ఈ తన మార్టిన్ లూథర్ కింగ్ నేను తెలుగులో చేశాను కదా, అది చూసాడంట, బాగుంది, అది చేసిన తర్వాతనే వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు కావాలనుకున్నప్పుడు మన పేరు సెషన్ చేసి తెలియజేసాం. కొంచెం గెటప్ అదంతా వేరు, సూపర్. అసలు ఆయనతో చేయడం చాలా హ్యాపీ. ఆయన కూడా డైలాగ్ లేదన్నా కావాలన్నా చెప్పి ఇలా, మనకంటే తమిళ్ రాకపోయినా 1-2 సార్లు మనకు చెప్పేవాడు. అసలు నేర్చుకున్నారా ఈ జర్నీలో తమిళ్ ఏమన్నా? తక్కువ అండి, అంటే ఆ డైలాగులు మట్టుకే నేర్చుకున్నాను. సూపర్. సో తమిళ ఇండస్ట్రీలో మరి ఆ మూవీ తర్వాత ఏమైనా ఆఫర్స్ వస్తున్నాయా? గన్ షాట్ వస్తాయని నమ్ముతా. రిలీజ్ అవ్వలేదు. అదే రిలీజ్ అవ్వలేదు, కాకపోతే మీరు ఆల్రెడీ సబ్జెక్ట్ చేసి ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను, ఎలా ఉండబోతుంది? బాగుంటుంది, సూపర్. ఆకుల మన కామెడీ కనుక ఇక్కడ వర్కౌట్ అయితే సూపర్. ఓకే. అనిపించలేదా డైలాగ్ డెలివరీ అప్పుడు చాలా డిఫికల్ట్ గా? ఏమి పెద్దగా ఏమి అనిపించలే. అంటే నేను చెప్పే 1-10 సార్లు ముందు ఆ పేపర్ తెప్పించుకొని దాన్ని మళ్ళీ నాకు అర్థమయ్యేటట్టుగా రాసుకొని 1-10 సార్లు చదివి అక్కడ వాళ్ళతో ఒకసారి అసిస్టెంట్ డైరెక్టర్ తోటి 1-4 సార్లు చెప్పించుకొని విని చెప్పారు. సూపర్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా బాలయ్య బాబు గారు.
నేను ఒక 2-3 టైమ్స్ కలిసానండి. లెజెండ్ సినిమాలో సింగం 1, 2, 3లో ఆ సీన్ రివర్స్ చేశారు. ఏ సీన్? ఆడపిల్ల కాకపోతే వస్తే మగాడి కాకపోతే వస్తే కాస్త లేట్ అవుతుంది, ఆడపిల్ల కాకపోతే వస్తే అర నిమిషం కూడా వెయిట్ చేయాలి. ఆ డైలాగ్ ను రివర్స్ లో ఆడపిల్లకి అన్యాయం జరిగితే అరగంట లేట్ వస్తానే కానీ ఏ మగాడి కాకపోతే వచ్చిన అరక్షణంలో వస్తా అని ఆ సీన్ రివర్స్ లో చేసినప్పుడు నేను ఆ సింగం 1, 2, 3 రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్స్ ఫోన్ చేశారు. బాలేబా ఫ్యాన్స్ ఫోన్ చేసి అలా ఎలా చేస్తావు అది అని అన్నారు. అంటే నాకు అసలు ఇంకా అర్థం కాలే. వాళ్ళ ఫ్యాన్స్ ఎలా అంటున్నారంటే ఇంకా పెద్ద తెలిస్తే అలా ఉంటుంది అనుకున్నా. సారీ నేను చెప్పా, సారీ బ్రదర్, చేసింది అయితే చేసా, మీరు పెద్ద మనసుతో మన్నించాలని అని అది చెప్పేసి అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒకరోజు కలిసా ఒక ఫంక్షన్లో. ఎక్కువ ఆయన అన్నాడు, నా సీన్ రివర్స్ చేసి పెడదాం బాబు సంపూర్ణేష్ గారు అని. చాలా హ్యాపీ. ఆయన చూసారా సీన్? తనే చెప్పాడు, ఓకే లెజెండ్ సీన్ అలా చేసావేంటి అన్నాడు. అంటే గురుగారు అంటే అమ్మ మీరు ఇలా చెప్పారు కాబట్టి హ్యాపీగా మీ ఫ్యాన్స్ తిట్టారు గురుగారు అని చెప్పా. చాలా అంటే తను హ్యాపీ ఫీల్ అయ్యాడు. సూపర్. అంటే చాలా పాజిటివ్ వ్యక్తి తను. బేసిక్ గా బాలయ్య బాబు అనేసరికి చాలా మంది ఆయన ఏదో పెద్ద భయంకరమైన వ్యక్తిగా చూపిస్తారు బయట, కానీ చాలా చిన్నపిల్లాడు మనస్తత్వం అని చెప్పేసి చాలా మంది దగ్గర నుంచి చూసిన వాళ్ళు చెప్తూ ఉంటారు. సో ఈ మంత్ 25th మన సోదరా మూవీ రిలీజ్ ఉంది. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సంపు గారు. చాలా ప్రాజెక్ట్స్ చేతిలో ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఒక మంచి వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారు మీరు సందీప్ కిషన్ గారి కాంబినేషన్ లో. మాకు తెలిసింది మీరు చెప్పకపోయినా. సో ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ కూడా మీకు చాలా హ్యాపీగా జరగాలి. అండ్ ముందు ముందు చాలా సక్సెస్లు సంపు గారి దాకా రావాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎప్పుడు సక్సెస్కి చిరునామాగా మీరు ఈ మధ్య కాలంలో అంటే హృదయకాలం ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ఇప్పటికీ సక్సెస్లు అనేవి డెఫినెట్గా మీతో ఉంటూ ఉన్నాయి. ముందు ముందు కూడా ఇదే సక్సెస్తో మీరు ముందుకు సాగిపోవాలి, మీ లైఫ్ అంతా సక్సెస్ఫుల్గా ఉండాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. ఈ నెల 25న సోదరా అనే మూవీతో వస్తున్నా. ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసిన మీ అందరు సోదరా మూవీ కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సదా మీ ప్రేమకు బానిస మీ సంపూర్ణేశ్వరం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.